ఏంటి ఏడ్ చేస్తున్నా? మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. అయితే ఎలా చేస్తా చూస్తావా? ఇవేంటి దేశవాళీ మష్రూమా? దేశవాళీ మష్రూమ్. ఎక్కడ తీసుకున్నా? మా ఫ్రెండ్ ఒకరు పంపించారా? ముందుగా నీటిలో వేసుకొని శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత ముందు స్టవ్ మీద వేడి నీళ్ళు పట్టుకొని మరగపెట్టుకొని అందులో ఈ మష్రూమ్స్ని వేసుకోవాలి. వేడి నీటిలో ఈ మష్రూమ్ని వేసుకోవాలి. కొంచెం వేడెక్కే ఆయిల్ అయితే ఇందులో పురుగులు ఏమైనా ఉంటే బయటకు వచ్చేస్తాయని. కొంచెం హాట్ వాటర్లో కడుక్కోవాలి. అయితే ఈ పుట్టగొడుగులు ఎలా పుట్టాయో మనం తెలుసుకుందాం. ఒక ఊర్లో అత్త కోడళ్ళు ఉండేవారంట. అత్త కోడళ్ళు అయితే వాళ్ళ అత్తగారు ఏం చేసేవారంటే వాళ్ళ కోడలకి ఏమీ పెట్టకుండా అత్తే తినేసేదంట. అప్పుడు వాళ్ళ అత్త ఒకరోజు బయటికి వెళ్ళిన తర్వాత ఈ కోడలు ఏం చేసిందంటే వాళ్ళ అత్త వచ్చే లోపు గబగబా వండుకొని తినేద్దామని చికెన్ వండేసుకుందట. చికెన్ వండుకొని కరెక్ట్గా పొయ్యి మీద నుంచి దించేసిన టయానికి అయితే వాళ్ళ అత్త వచ్చేసిందంట. వచ్చేస్తే అయ్యో మా అత్త వచ్చేసింది, ఇప్పుడు చూస్తే తిడుతుంది, నన్ను తిననివ్వదు అనేసి నూతికి, అప్పట్లో బావులు ఉండేవి కదా, నూతికి నీళ్ళకి వెళ్దామని బిందె ఎత్తుకొని ఆ బిందులోని ఈ మాంసాన్ని వేసుకొని వెళ్ళి పుట్ట మీద వంపేసింది అనమాట. ఆ పుట్ట మీద వంపేసినవే ఇంకప్పటి నుంచి ఆ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చేయి అని మా చిన్నప్పుడు పెద్దవాళ్ళు చెప్పేవారు. అందుకని ఇది కొంతమంది అన్వీ కింద తెల్లని రోజులో తినరనమాట. ముందుగా కళాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా మరిగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోవాలి. మేమేమైనా వీడియోలు చేసాము అనుభూతికి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటీలు అనుకుంటూ వస్తారు. బాగా కడిగి పెట్టిన మష్రూమ్ వేడి నీళ్ళలో కడిగిందనమాట. పెట్టి మగ్గనివ్వాలి. ఇలా బాగా వేగిపోయిన తర్వాత ఉప్పు టేస్ట్కి సరిపడినంత, కారం కూడా టేస్ట్కి సరిపడినంత వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక టమాటీ ప్యూరీ,
మగ్గనివ్వాలి. కాసేపు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. మంచి స్మెల్ అయితే వస్తుంది చికెన్ లాగే. దాంట్లో కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ.